నిన్న ఐపీఎల్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్‌కి ఒక ఎయిత్ వండర్ అని జెప్పాలి. షాకిబ్ హుసేన్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. జస్ట్ డెబ్యూ మ్యాచ్‌లోనే 4 వికెట్ తీసి ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడని జెప్పాలి. ఫ్రమ్ బీహార్ నుంచి ఒక స్టార్ క్రికెటర్‌గా ఎదిగి ఇండియా మొత్తం ఆయన వైపు తిరిగి జూసేలా జేశాడు. దట్ టూ ఒక డెబ్యూ మ్యాచ్‌లో. కానీ ఈ కొన్ని ఓవర్స్‌లో 4 వికెట్స్ తీసి ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్పుడే మొత్తం పడేశాడు. ఎస్ఆర్హెచ్‌కి అసలు సరైన బౌలర్ లేరనుకునే టైంలో ఇద్దరు బౌలర్స్ వచ్చి షో మొత్తాన్ని స్టీల్ చేశారు. వేరే బౌలర్ గురించి పక్కన పెడితే షాకిబ్ హుసేన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బీహార్ గల్లీస్ నుంచి ఎస్ఆర్హెచ్ దాకా ఎలా వచ్చాడో, ఆయన ఈ టీంలోకి రావడానికి ఎంత కష్టపడ్డాడో. షాకిబ్ హుసేన్ బీహార్ నుంచి వచ్చాడు. బీహార్ నుంచి ఎక్కువ మంది ప్లేయర్స్ లేరు. మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం. అండ్ ఎక్కువ ఫిట్నెస్ ఉండే పర్సన్స్ కూడా మంచి అకాడమీ లేదు. ఛాన్సెస్ తక్కువ. పోనీ ఎక్కువ పోటీ ఉంటుందంటే అది కాదు. ఆడిన ప్రతిసారి తనకి తాను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి స్టేజ్ నుంచి ఒక ఐపీఎల్ టీంకి ఆడి తను తాను ప్రూవ్ చేసుకుంటానికి ఎలా కష్టపడ్డాడో ఇవాళ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. బీహార్లోని గోపాల్గంజ్ అనే ఏరియాలో అలీ అహ్మద్ అండ్ సుబుక్తరా ఖాతున్కి పుట్టాడు షాకిబ్ హుసేన్ 2004లో. షాకిబ్ హుసేన్ ఫాదర్ అలీ అహ్మద్ ఇనిషియల్గా ఒక ఫార్మర్గా వర్క్ చేసేవాడు. ఒక ఫార్మర్గా వర్క్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ వచ్చేవాడు. అలా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఫాదర్కి మోకాలు దెబ్బ తగలడంతో అలీ అహ్మద్కి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం చాలా ఇబ్బందిగా మారేది. సో షాకిబ్ హుసేన్ ఏం చేసేవాడు, చిన్నగా ఏ వర్క్ దొరికితే ఆ వర్క్ చేస్తూ అలా కొద్దిగా మనీ ఎర్న్ చేస్తూ ఆ మనీ మొత్తాన్ని ఇంట్లో ఇచ్చేవాడు. షాకిబ్ హుసేన్కి చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే ఇష్టం. ఆర్మీలోకి వెళ్ళాలనే ఆలోచన బలంగా నాటుకుపోయి ఉండేదంట. సో అలా ఆర్మీలో వెళ్ళాలనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం ఎవ్రీడే గ్రౌండ్కి వెళ్ళి పరిగెత్తూ ఉండేవాడు. ఇలా పరిగెత్తే క్రమంలో బాల్ పట్టుకోవడం స్టార్ట్ చేసి బౌలింగ్ చేయడం స్టార్ట్ చేశాడంట. అలా అక్కడి నుంచి బౌలింగ్లో తన కెరియర్ స్టార్ట్ అయింది. సో ఇనీషియల్గా ఎక్కడైనా ఆ ఊర్లో ఏదైనా టెన్నిస్ బాల్ మ్యాచ్లు కానీ అలాంటివి ఏమన్నా జరిగితే అక్కడికి వెళ్ళి మ్యాచ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ 500 కానీ ఆ 1000 కానీ అది తీసుకొని ఆ మ్యాచ్ ఆడి ఆ ఫీజు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. దీనివల్ల ఎక్కువ ఊరట ఉండకపోయినా కానీ తనకి తెలిసిన కష్టం ఏదో తను పడి ఫ్యామిలీని అలా సాకుతూ వచ్చేవాడు. సో ఇలా ఒకరోజు ఒక మంచి బౌలర్గా మూవ్ ఆన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. సో ఒక మంచి బౌలర్ అవ్వాలంటే ముందు బౌలర్కి ఒక స్పైక్ షూ కావాలి. తన దగ్గర ఉన్న డబ్బులతో స్పైక్ షూ కొనాలంటే అది కష్టం. సో ఏం చేశాడు, వాళ్ళ అమ్మ బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం అమ్మేసి స్పైక్ షూ కొనిపించారని చెప్పేసి వాళ్ళ మదర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.